రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని హుకుంపేటలో ఉన్న రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు బస్సులో ప్రయాణం చేసి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్త్రీశక్తి పథకం బస్సుల్లో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారన్నారు. వారితో పాటు ప్రయాణించే వారికి 50% టికెట్లు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన విధంగా పెన్షన్లు అందజేయడంతో పాటు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారన్నారు. వారికి భోజనాలు అందజేసి బస్సులో ఎక్కించి సరదాగా కబుర్లు చెబుతూ ప్రయాణించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, వెలుగుబంటి నాని, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, పండూరి అప్పారావు, గంగిన జాహ్నవి, పిఏసిఎస్ అధ్యక్షుడు బొప్పాన శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, బాబుఖాన్, కోలమూరు టీడీపీ అధ్యక్షుడు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, కోటిపల్లి చంద్రశేఖర్, గారపాటి నాగేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి సాయిరాం, రూరల్ ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, డిప్యూటీ ఎంపీడీఓ దాసరి సూరిబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, కడియం ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వారిని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది గమనించి వారి బాధల పరిష్కారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు చేసి 1వ తారీఖే ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. గతంలో కూడా పెన్షన్ పెంచింది 3,000 రూపాయలు చేసింది ఆయన, ఇప్పుడు మళ్ళీ ఇలా 6,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులు కూడా స్త్రీ శక్తి కింద ఎలాగైతే బస్సులు మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేశారు, ఇవాళ అందరూ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. ఒక నాన్ స్టాప్ సూపర్ డీలక్స్లు తప్పితే మిగతా అన్ని బస్సుల్లో కూడా వికలాంగులు ప్రయాణం చేసేదానికి ఇప్పుడున్న 50% సబ్సిడీ 100% సబ్సిడీ మీద వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఒకటి వికలాంగుల దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో వారికి వినికిడి పరికరాలు కానీ, అవసరమైన ఎలక్ట్రికల్ వాహనాలు కానీ సమకూర్చేలాగా వారిని తర్ఫీదిచ్చి ఉద్యోగాలను కల్పించేలాగా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి సర్జరీలతోటి వినికిడి సమస్య కానీ, కంటి సమస్యలు కానీ, లేక కాళ్ళు ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా వారికి చేయటం, సదరన్ సర్టిఫికేషన్లో లోటుపాట్లు లేకుండా వారికి సరైన విధానంలో ఇచ్చేదానికి కూడా అవకాశం కల్పించమని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడున్న ప్రెసిడెంట్, గవర్నర్ల కంటే కూడా వికలాంగులకి అంటే అంగవైకల్యం కలిగిన వారికి, దివ్యాంగులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దివ్యాంగులకి ఇచ్చే ప్రయారిటీ ఎవరికి ఉండదు. ఎంతలో లీడర్ అయినా పక్కకు తప్పుకోవాల్సిందే. వాళ్ళకి విమానాల్లో కావచ్చు, రైళ్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, రహదారుల మీద కావచ్చు, టాప్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా వాళ్ళకి గౌరవిస్తారు. వాళ్ళకి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తే వాళ్ళు కూడా జీవితం నిలదొక్కగలరు. మన రాజమండ్రిలో కూడా ప్రైవేట్ యాజమాన్యంలో కూడా పలుకు స్కూల్ నడుస్తుంది. అలాగే ఇందిరా ప్రియదర్శిని స్కూల్ నడుస్తుంది. మరొకటి ప్రభుత్వ బాలిక పాఠశాలలో ఒక ప్రైవేట్ యాజమాన్యాలు కూడా బాగా చేస్తూ ఉన్నారు. దాతల సహకారంతో చేస్తూ ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో నేను రిక్వెస్ట్ చేశాను. వాటికి కూడా కొంత ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రభుత్వ సంస్థల కంటే బాగా కూడా వాళ్ళు చేయగల శక్తి ఉంది. వాళ్ళ పలుకు స్కూల్ రోల్ మోడల్ నేనే అడాప్ట్ చేసుకొని చేశాను. నాకు ఇందిరా ప్రియదర్శిని స్కూల్ చేస్తాం. దాతలు సహకరిస్తున్నారు. వారికి ఉచిత భోజనం పెడతా ఉన్నారు. వాటిని కూడా మనం చేయాలి. ఈ రోజున వారికి భోజనం పెట్టి బస్సు ఎక్కించి వారికి ఒక ఉత్సాహం నింపే కార్యక్రమం చంద్రబాబు గారు ఇచ్చారు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సందేశం కూడా కొద్దిసేపట్లో రాబోతుందని సవినయంగా మనం చేస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ఖర్చు పెడతాం, ఎన్నో ఉత్సవాలు చేస్తాం, కార్యక్రమాలు చేస్తాం, భారీగా ఖర్చు పెడతాం. కొంత శాతం పేదల కోసం ఖర్చు పెడతాం. కనీసం 2% మనం ఖర్చు పెట్టే దాంట్లో 10%, 2% తీసి దివ్యాంగులకు కూడా ఖర్చు పెట్టి వారిని కూడా ఆదుకోమని విజ్ఞప్తి చేస్తామన్నాం.